ఆత్మని చేరుకోవటం ఎలాగా అనేటువంటి విషయాన్ని ఒక క్రమమైనటువంటి పద్ధతిలో, అంటే ఏ ప్రకారంగా ఆత్మ జీవుడిగా జారిపడటం జరిగిందో దాన్ని తెలుసుకొని మళ్ళీ జీవుడు ఆత్మని చేరుకోవటం ఎట్లాగో నిన్నటి మంత్రంలో మనం చెప్పుకున్నాం. అయితే ఇది తెలుసుకున్నాం కదా, ఎలా చేరుకోవాలో తెలుసుకున్నాం కదా, మరి ఆ తెలుసుకున్న తర్వాత ఏమి చెయ్యాలి, ఆ తెలుసుకున్న తర్వాత ఏం చేస్తారు అనేటువంటి విషయానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి మంత్రం వస్తున్నది. 14వ మంత్రం. అదిగో ఆ 14వ మంత్రాన్ని చూడండి. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత క్షురస్య ధార నిశితా దురత్యయా దుర్గం పధస్తత్ కవయో వదంతి. ఉత్తిష్టత, లే. ఉత్తిష్ట అంటే లే అని. జాగ్రత్త, మేలుకోండి. వరాన్ ప్రాప్య నిబోధత. వరాన్, శ్రేష్ఠులైనటువంటి వారిని, ఆచార్యులైనటువంటి వారిని ప్రాప్య, చేరి లేదా వాళ్ళని ఆశ్రయించి, నిబోధత, తత్వాన్ని తెలుసుకోండి. వారి ద్వారా తత్వాన్ని తెలుసుకోండి. తత్ పదః, ఈ మార్గం ఏదైతే ఉందో, ఏ మార్గం, ఈ ఆత్మ వైపుకి ప్రయాణం చేసేటువంటి మార్గం ఏదైతే ఉందో అది క్షురస్య ధార, కత్తి మొనలాగా, నిశిత, పదునైనటువంటిది, దురత్యయ, చాలా కష్టమైనటువంటిది. అంతేకాదు దుర్గం, ఎంతో కష్టమైనటువంటిదని కవయ, అని తెలిసినటువంటి వారు, ప్రాజ్ఞులైనటువంటి వారు వదంతి, చెబుతున్నారు. లే, మేలుకో. శ్రేష్ఠులైనటువంటి గురువుల్ని, ఆచార్యుల్ని, పెద్దల్ని చేరి వారి ద్వారా ఈ తత్వజ్ఞానాన్ని పొందు. పదునైనటువంటి కత్తి లాంటి మార్గం ఇది. ఈ మార్గంలో ప్రయాణం చేయటం చాలా కష్టమైనటువంటిది. దీన్ని దాటటం చాలా కష్టమని ప్రాజ్ఞులైనటువంటి వారు, వివేకులైనటువంటి వారు, పండితులైనటువంటి వారు చెబుతున్నారు అని ఈ మంత్రం యొక్క భావం. ఈ మంత్రం సామాన్యమైనటువంటి మానవుల్ని, నిరాశ నిస్పృహలతో బాధపడేటువంటి మానవుల్ని ఈ ఆధ్యాత్మిక సామ్రాజ్యంలోకి ఆహ్వానిస్తున్నట్టుగా అత్యద్భుతంగా చెప్పబడినటువంటి మంత్రం ఇది. అంతేకాదు, అజ్ఞానం అనేటువంటి నిద్రలో కూరుకుపోయి, అంటే శాస్త్రం అంటే ఏమిటో కాస్తో కోస్తో తెలిసి కూడా ఇంకా అజ్ఞానంలోనే కూరుకుపోయినటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో అటువంటి మానవులు వ్యర్థమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటే, అర్ధరహితమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటే, అలాంటి లౌకికవాదుల యొక్క వీపు మీద చెల్లున చరిచినట్టుగా ఇందులో ఉన్నటువంటి పదాలన్నీ కూర్చబడినాయి. బహుశా అందుకే స్వామి వివేకానంద ఈ కఠోపనిషత్తులో ఉన్నటువంటి ఈ మంత్రాన్ని ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా తమ యొక్క ప్రచార సంస్థకి ఈ ప్రసిద్ధమైనటువంటి మంత్రంలో ఉన్నటువంటి 3 పదాలని, ఈ ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ని బోధత అనేటువంటి ఆ 3 పదాలని కూడా తమ యొక్క సంస్థకి స్వీకరించడం జరిగింది. భారతదేశపు యువకుల్లో ఉత్తేజాన్ని నింపడానికి, వారిని కార్యోన్ముఖుల్ని చేయటానికి ఈ పదాలని జాగ్రత్తగా ప్రతి సందర్భంలో కూడా వివేకానందులు మర్చిపోకుండా వాడుతూ ఉంటారు. మరి ఈ మంత్రంలో ఉన్నటువంటి పదాలని స్వీకరించి తమ యొక్క ఉపన్యాసాల్లో పదే పదే ప్రయోగించేటువంటి వారు. అందువలన ఈ ఉపనిషత్తు అనేటువంటిది స్వామి వివేకానందకు ఎంతో ప్రాణ సమానమైనటువంటిది. కనుకనే ఎక్కడ ఉపన్యాసం చెప్పినా ఈ కఠోపనిషత్తుని,
అలా చెప్పకుండా మాత్రం ఉండరు. ప్రాచీన కాలపు మహర్షులైనటువంటి వారు శాశ్వతమైనటువంటి దివ్యత్వమే తమ యొక్క స్వభావం అని తెలుసుకున్నారు. దివ్యత్వం అని అంటే ఆత్మ, అంటే తమ యొక్క స్వరూపం, యథార్థమైనటువంటి స్వరూపం ఆత్మ అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. ప్రతి మానవుడు కూడా తనలో ఉన్నటువంటి ఈ దివ్యత్వాన్ని, తనదైనటువంటి ఈ దివ్యత్వాన్ని మర్చిపోయి అజ్ఞానంలో కూరుకుపోయారు. కాబట్టి ఈ అజ్ఞానం అనేటువంటి నిద్ర నుంచి మేలుకొని ఆ దివ్యత్వాన్ని పొందటానికి వీలుగా మహాత్ములు, శ్రేష్ఠులు అయినటువంటి గురువుల పాదాల వద్దకు పరుగులు తీసి వారిని ఆశ్రయించి తమ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని హితవు పలకటం జరిగింది ఈ మంత్రంలో. అంతేకాదు ఈ మంత్రంలో ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి మానవుల్ని హెచ్చరించడం కూడా జరుగుతున్నది. హెచ్చరించడానికి ఏమాత్రము ఋషులు వెనకాడటం లేదు. అందుకనే ఇక్కడ పదాలన్నీ అలా వాడారు. లే, మేలుకో. మేలుకో అని అంటే మేలుకొన్నవాడిని మేలుకోమంటాం ఏమిటి? మేలుకో అని అంటే మామూలుగా కళ్ళు తెరిచుంటాం కాదు. అజ్ఞానం అనేటువంటి నిద్రలో ఉన్నావు నువ్వు, కాబట్టి నువ్వు మేలుకోవాలి, లేకపోతే ప్రమాదం ముంచుకొస్తున్నది అనేటువంటి భావాన్ని వ్యక్తం చేయటం కోసమని ఇలా జాగ్రత్త, మేలుకో అని అంటున్నారు. మరి ఈ శాశ్వతమైనటువంటి అఖండమైనటువంటి ఆనందాన్ని పొందినటువంటి ఋషులైనటువంటి వారు, మహాత్ములైనటువంటి వారు తమ తరం వాళ్లే కాకుండా తర్వాత తరంలో ఉన్నటువంటి మానవులు కూడా తమకు లభించినటువంటి ఆ ఆనందం, తాము పొందుతున్నటువంటి ఆనందం అందరూ పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని తెలుసుకొని ఆ దివ్యత్వంతో ఐక్యం చెందాలి. ఆ ఐక్యం చెందడానికి ఇదిగో ఈ మార్గాన్ని తప్పనిసరిగా అనుసరించాలి అని చెప్పటం జరిగింది. ఉపనిషత్తుల్లో అనేక సందర్భాల్లో కూడా ఈ రకమైనటువంటి భావాన్ని వ్యక్తం చేయటం జరిగింది. యేసుక్రీస్తు కూడా ఒక సందర్భంలో ఒక మాట చెప్తారు. అదేమిటంటే దీనికి సంబంధించినటువంటి భావమే. తిన్నని ద్వారంలో ప్రవేశించడానికి ప్రయత్నించండి. ఆ ద్వారం చాలా సన్నగా ఉంది, కానీ మార్గం మాత్రం తిన్నగా ఉన్నది. దానిని కనుగొనగలిగినటువంటి వారు, దాన్ని తెలుసుకోగలిగినటువంటి వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు అని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుత మంత్రంలో ఏం చెప్పారు? ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరా నిబోధత అన్నారు. మొట్టమొదటి రెండు పదాలు ఉత్తిష్టత, జాగ్రత్త అనేటువంటి రెండు పదాలు నిద్రించేటువంటి మానవుల్ని మేలుకొల్పటం కోసం ఉపయోగించినటువంటివి. ఎన్నో జన్మల నుంచి ఈ మానవుడు కుంభకర్ణ నిద్రపోతూ ఉన్నాడు. ఏం జరుగుతున్నదో చూడకుండా కళ్ళు మూసుకొని హాయిగా నిద్రపోతా ఉన్నాడు. హాయిగా నిద్రపోతున్నాడంటే మేలుకనే ఉన్నాడు, కానీ ఏం చేస్తున్నాడు? ఆడుతూ పాడుతూ, చదువుకుంటూ, ఉద్యోగం చేస్తూ, వ్యాపారం చేస్తూ, పెళ్లి చేసుకుంటూ, పిల్లల్ని కంటూ, సంపాదిస్తూ, ఇలా జీవితాన్ని గడుపుతూ వృద్ధాప్యం వచ్చిన తర్వాత అలా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇది మానవుడి యొక్క జీవితం మొత్తం. ఇందుకేనా మానవుడిగా జన్మించింది? పశుపక్షాదులు కానీ, క్రిమికీటకాలు కానీ అవన్నీ కూడా ఈ పనులన్నీ చేస్తూనే ఉన్నాయి. అవి కూడా పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, పిల్లల్ని కంటున్నాయి, పిల్లల్ని పెద్ద చేస్తున్నాయి, ఆహారాన్ని సంపాదించుకుంటున్నాయి, ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోతూ ఉన్నాయి. మరి జంతువుకి మనిషికి తేడా ఏమిటి? ఏదో ఒక తేడా లేకపోతే మరి మనిషిని కూడా ద్విపాద పశువు అని అనాలని. మరి ఎందుకని మనిషి ప్రత్యేకంగా మనిషిని పేర్కొనడం జరిగింది అని అంటే అతడికి బుద్ధి అనేటువంటిది ఒకటి భగవంతుడు ఇచ్చి పంపించాడు. మిగిలినటువంటి ఏ ప్రాణికి కూడా బుద్ధి లేదు, కేవలం ఒక్క మానవుడికి మాత్రమే బుద్ధి ఉంది. ఈ బుద్ధిని కాస్త బుగ్గి చేసుకోకుండా, ఈ బుద్ధిని సరైనటువంటి పద్ధతిలో ఉపయోగించుకొని నువ్వు ఎందుకైతే ఈ లోకంలో జన్మించావో, ఏ ఉద్దేశం కోసం, ఏ లక్ష్యాన్ని సాధించడం కోసం జన్మించావో తెలుసుకొని ఆ లక్ష్యం వైపుగా నీ ప్రయాణం సాగించాలి అని చెప్పడానికి, ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి విషయంలో అలసత్వం పనికిరాదు, సోమర్తనం పనికిరాదు, నిద్రపోవద్దు, అజ్ఞానం అనేటువంటి నిద్రపోవద్దు. రాబోయేటువంటి ప్రమాదాన్ని గుర్తించు, చేతుల
మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకోవద్దు, మీ దుఃఖాన్ని మీరే కొని తెచ్చుకోవద్దు. మీ బాగు కోసం, మీ ఆనందం కోసం, మీ సుఖం కోసం, మీ సంతోషం కోసం, మీ యొక్క జీవితాన్ని సాఫల్యం చేసుకోవటం కోసం ఇదిగో మీరు ఈ ప్రయత్నం చేయాలి. ఆత్మ వైపుగా, మీ స్వస్థితి వైపుగా ప్రయాణం చేయాలి. మీరు అజ్ఞానం అనేటువంటి నిద్రపోతూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా నిద్ర లేవండి, మేలుకోండి, కళ్ళు తుడుచుకొని చూడండి అని ప్రబోధిస్తూ హెచ్చరికలు చేస్తూ చెబుతున్నట్టుగా ఈ పదాలు మనకిక్కడ ప్రయోగించడం జరిగింది. మరి లేచిన తర్వాత ఏం చేయాలి? అందుకని తర్వాత 3వ పదం చెప్పారు, ప్రాప్య వరా నిబోధత. సరే, అజ్ఞానం అనేటువంటి నిద్రలో ఉన్నాం, ఈ నిద్ర నుంచి మేలుకున్నాం, బాగానే ఉందండి. లేచిన తర్వాత ఏం చేయాలి? ఈ అజ్ఞానం అనేటువంటి నిద్ర నుంచి లేమన్నారు, లేచాం, బాగానే ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ప్రాప్య వరాన్ నిబోధత. వరాన్ ప్రాప్య నిబోధత. మహాత్ములైనటువంటి వారిని, శ్రేష్ఠులైనటువంటి వారిని, ఆచార్యులైనటువంటి వారిని, సద్గురువులైనటువంటి వారిని ఆశ్రయించి వారి ద్వారా జ్ఞానాన్ని పొందండి. ఆ జ్ఞానాన్ని పొంది మీ స్వస్వరూపం వైపుగా ప్రయాణం చేయటం ఎట్లాగో తెలుసుకొని అదిగో ఆ ప్రయాణాన్ని సాగించండి అని అంటానికే ఇక్కడ ప్రాప్యవరా నిబోధత అని అన్నారు. కాబట్టి మీరు కనుక ఒక సద్గురువుని కనుక ఆశ్రయించినట్లయితే ఆయన చెబుతాడు మీరేం చెయ్యాలో, మీరేం తెలుసుకోవాలో. మీరు చేయవలసింది ఏమిటి అని అంటే ఆయన యొక్క పాదాలు పట్టుకొని వదలకుండా ఉండాలి. మీ దివ్యత్వాన్ని మీరు పొందేంత వరకు ఆయన్ని విడిచిపెట్టవద్దు అని ఉపనిషత్తులన్నీ కూడా స్పష్టంగా పేర్కొంటూ ఉన్నాయి. మరి మహర్షులు చూపినటువంటి ఆ మార్గంలోనే ప్రయాణం చేయాలి అని చెబుతూ ఉంటే మరి ఆ మార్గం ఎలాంటిది, మనకి అనుసరించదగినటువంటిది అయినప్పటికీ కూడా ఆ మార్గం ఎలాంటిది, ఆ మార్గాన్ని గురించి కూడా చెప్తున్నారు. అయితే నీ అసంపూర్ణమైనటువంటి జ్ఞానం, నీ పరిమితమైనటువంటి తెలివితేటలు, నీ ఆశలు, నీ ఆకాంక్షలు, రాగద్వేషాలు, జయాపజయాలు, జనన మరణాలు అన్నీ కూడా ఎలాంటివనంటే నడిరాత్రి కలల లాంటివి. కాబట్టి ఈ నడిరాత్రి కళ్ళ వంటివి అని ఎక్కడ నిలబడి తెలుసుకుంటావో అదిగో ఆ అత్యున్నతమైనటువంటి స్థానంలో నిన్ను నిలబెట్టేటువంటి మార్గాన్ని ఈ మహాత్ములైనటువంటి వారు, గురువులైనటువంటి వారు నీకు చెప్తారు. ఆ కైవల్య స్థితిని చేరుకో. ఎందుకనంటే ఆ స్థితిలో నిలబడి చూస్తే ఈ మొత్తం కూడా ఒక స్వప్నం లాంటిది అయిపోతుంది. మనం రాత్రి నిద్రపోవటానికి ముందు మన యొక్క యథార్థ తత్వం ఏమిటో తెలుసు, నేను ఫలానా వ్యక్తిని అని తెలుసు. కానీ ఎప్పుడైతే నిద్రపోయి స్వప్నం వచ్చిందో, కల వచ్చిందో మీరెవరో మర్చిపోతారు, అక్కడ మరొక వ్యక్తిగా ఉంటారు. మరి మరొక వ్యక్తిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? అక్కడ ఆ వ్యక్తిగా ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి పనులు చేస్తూ ఉంటారు. అక్కడ ఏం మంచి పనులు ఉంటాయి, చెడ్డ పనులు ఉంటాయి, ఏవో రకరకాలైనటువంటి ఉంటాయి. మరి దాంట్లో బాధలు ఉంటాయి, భయాలు ఉంటాయి, కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, అన్నీ ఉంటాయి. మరి ఇవన్నీ కూడా ఎందుకు అనుభవించారు? మిమ్మల్ని మీరు మర్చిపోవటం వల్ల, మీరు మరొకటి అని అనుకోవటం వల్ల. మళ్ళీ మీరు ఎప్పుడైతే మీ స్వస్వరూపంలో నిలుస్తున్నారో, ఆ కళ కాస్త కరిగిపోయిందో, మేలుకున్నారో, మేలుకోవటంతో నేను అది కాదు ఇది అని తెలుసుకున్నారో, ఆ కష్టాలు, దుఃఖాలు, బాధలు, భయాలు అన్నీ కూడా పోయింది. అదే ప్రకారంగా ఇప్పుడు కూడా మనం కష్టాలు పడుతున్నాం, దుఃఖాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, రకరకాలైనటువంటి అశాంతి కలుగుతూ ఉంది. జీవితం అంతా కూడా ఎంతో బాధాకరంగా గడిచిపోతూ ఉంది. అయినప్పటికీ కూడా ఈ గడిచేదంతా ఎందుకనంటే మన యథార్థ స్వరూపాన్ని మనం మర్చిపోవటం వల్ల, మన స్వరూపాన్ని మనం మర్చిపోయి ఇదిగో ఈ జాగ్రత్త పురుషుడిగా మనం ఇక్కడ ఉండటం వల్ల, ఈ జాగ్రత్త ప్రపంచంలో ఉండటం వల్ల మనకి ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి మనం కనుక ఈ జాగ్రత్త ప్రపంచంలో నుంచి మేలుకొని ఆ జ్ఞాన పురుషుడిగా, ఆత్మపురుషుడిగా నీ స్వస్థితిలో కనుక నువ్వు నిలిచినట్లయితే అప్పుడు నీకేమనిపిస్తుంది? ఓహో, ఇంతకాలం కూడా నేను అనేకమైనటువంటి జన్మలు ఎత్తాను, ఈ జనన మరణ రూప సంసార చక్రంలో ఇరుక్కున్నాను, కష్టాలు, బాధలు, భయాలు, దుఃఖాలు పడ్డాను, ఇవంతా ఒట్టిదే, అంతా నాటకం అనేటువంటి విషయం అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఏది సత్యం అని అనుకుంటున్నావో అప్పుడు అది అసత్యం అవుతుంది. రాత్రి కలగంటున్నప్పుడు ఏది సత్యం అని అనుకున్నావో నువ్వు మేలుకున్న తర్వాత అది అసత్యమైపోయింది.
ఇప్పుడు ఏది సత్యం అని అనుకుంటున్నావో అది నువ్వు మళ్ళీ దీంట్లో నుంచి మేలుకొని జ్ఞానావస్థలో కనుక నిలబడితే అప్పుడు అది అసత్యం అవుతుంది. అందువల్ల నువ్వు ఆ జ్ఞానావస్థలో నిలబడాలి. ఆ నిలబడేటువంటి మార్గాన్ని చెప్పేటువంటి వాళ్ళే గురువులైనటువంటి వాళ్ళు. మరి ఆ మార్గాన్ని చెబుతారు. ఏమిటా మార్గం, ఎలా ఉంటుందా మార్గం అది చెప్పారు. క్షరస్య ధార అన్నారు. ఆ మార్గం ఎలాంటిది అనంటే అంత తేలికైనటువంటిది కాదు, చాలా కష్టమైనటువంటిది. సొరకత్తి యొక్క వాడైనటువంటి పదును, బాగా పదును పెట్టబడినటువంటి కత్తి యొక్క అంచు ఎట్లా ఉంటుందో అదిగో అలా ఉంటుంది. అంటే ఆ కత్తి యొక్క మొన మీద గనక మనం నడవాలంటే ఎంత కష్టం, దాని మీద కనుక కాలేసి నడవాలనంటే సర్రని తెగిపోతుంది, రక్తం గారిపోతుంది అన్నమాట. కాబట్టి అటువంటి కఠినమైనటువంటి మార్గం ఇదిగో ఈ మార్గం. ఎవరైనా సరే తన యొక్క ప్రవృత్తికి అనుగుణంగా నడవటం అని అంటే ఏమి బాధ లేదు. దొంగతనం చేయడానికి ఏం బాధ లేదు. కానీ ఒక మంచి వ్యక్తి దొంగతనం అంటే ఏమిటో తెలియని వాడు, ఆ విషయంలో మనకి అక్కర్లేదనుకున్నటువంటి వాడు దొంగతనం చేయాలి అని అంటే వాడికి చాలా బాధ. అలాగనే దొంగతనం చేసేటువంటి వాడికి మానాలంటే బాధ. నోటికి వచ్చినట్టుగా ప్రేలేటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు చాటర్ బాక్స్ లాగా మాట్లాడేవాడు, వాడు మౌనంగా ఉండాలంటే వాడికి బాధ. ఎప్పుడు మౌనంగా ఉండేవాడు ఉన్నాడు అనుకోండి, వాడు మాట్లాడాలంటే బాధ. నది ఉందనుకోండి, సముద్రం వైపుకు ప్రవహించమని అంటే దానికి హాయిగా ప్రవహిస్తుంది. కానీ అలా కాదు, ఎదురుగా రమ్మన్నాం అనుకోండి దానికి కష్టం. ఎందుకని అంటే అదిగో పల్లం వైపుకే, నీరు పల్లం ఎరుగు నిజము దేవుడు ఎరుగు అన్నారు, నీరు పల్లం వైపుకే పోద్ది. కానీ దాన్ని కనుక మళ్ళీ వెనక్కి పంపించాలంటే దానికి ఒక డ్యామ్ కట్టాలి, మోటార్లు పెట్టాలి, కాలువలు తవ్వాలి, అదిగో మనం దారి మళ్ళించాలి. ఈ ప్రకారంగా మానవుడు కూడా తన యొక్క ప్రవృత్తి ఏదైతే ఉందో, లోపల నుంచి తనకు వచ్చేటువంటి ప్రేరణలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రేరణల ప్రకారం పనిచేయటం అనేటువంటిది చాలా తేలిక. కానీ ఆ ప్రేరణలకి వ్యతిరేకంగా చేయాలంటే తన యొక్క బుద్ధిని ఉపయోగించి ఈ పని చేయకూడదు, ఈ పని మాత్రమే చేయాలి అనేటువంటి నిశ్చయానికి వచ్చి ప్రవృత్తికి వ్యతిరేకంగా కనుక చేయాలి అని అంటే చాలా కష్టమైనటువంటిది. అందుకనే ఇక్కడ తన ప్రవృత్తికి వ్యతిరేకమైనటువంటి స్థితిలో ప్రయాణం చేయాలనంటే బాధాకరమైనటువంటిది కనుకనే ఈ మార్గం సొరకత్తి యొక్క పదులు లాంటిది అని చెప్పారు. సాధారణంగా మనం ఉన్నామనుకోండి, ఏదో డబ్బు సంపాదించుకోండి అన్నాం, వ్యాపారం చేయండి, ఉద్యోగం చేయండి, ఏదో వ్యవహారం చేయండి, లేకపోతే అదిగో బజార్లమ్మడి తిరగండి, పేకాట ఆడుకోండి, ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ వేదాంతం వినండి చాలా కష్టంగా ఉంటుంది. కారణం ఏమిటి అని అంటే ఇది ఏముంది రండి, అదైతే మనకు బాగా సంతోషంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, డబ్బులు వస్తూ ఉంటాయి, భలేగా ఉంటుంది, మరి ఇదేముందనండి అని అంటాం. అంటే ఎప్పుడు కూడా మానవుడి యొక్క పరిస్థితి ఏమిటంటే తన యొక్క ఇంద్రియాలన్నీ కూడా ప్రపంచం వైపుకే తెరుచుకున్నాయి కాబట్టి ప్రపంచంలోకి పరిగెత్తమంటే మహాబాగా పరిగెత్తాడు. కానీ ప్రపంచం వైపుకు పోకుండా అంతర్ముఖమై ఆత్మవైపు ప్రయాణం చేయమనంటే అబ్బో ఎంత కష్టమో చెప్పడానికి వీల్లేదు. అందుకనే ఇది కష్టమైనటువంటిది అనేటువంటి మాట చెప్పటం, క్షరస్య ధార అని ఇక్కడ చెప్పారు. కానీ అదే ప్రాపంచికమైనటువంటి విషయాల్లో కష్టమైనా సరే మనం చక్కగా చేస్తాం. ఏ భోగాలైనా, ఏ డబ్బు సంపాదించడమైనా కష్టం కాకుండా ఉంటుందా? కష్టమే. అయినప్పటికీ కూడా ఎంత కష్టమైనా సరే అలా పడుతూ లేస్తూ పరుగులు తీస్తూ అలా పరుగులు తీస్తామే కానీ దాన్ని మాత్రం ఎందుకు కూడా వదులుకో. కారణం ఏమిటంటే మన యొక్క ఆలోచన విధానం అంతా కూడా దాని వైపుకే పోతూ ఉంది కాబట్టి జీవితం అంతా కూడా ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల కోసం, వ్యవహారాల కోసమే వినియోగించడం కాకుండా మనం ఈ మార్గంలో, ఈ ఆత్మ మార్గంలో, ఈ ముక్తి మార్గంలో, ఈ మోక్ష మార్గంలో ప్రయాణం చేయాలి. ఎంత కష్టమైనా సరే ప్రయాణం చేయాలి. ఈ తాత్కాలికమైనటువంటి ఈ జన్మలో మనం పొందేటువంటి సుఖాల కోసం నువ్వు ఎంత కష్టాన్నైనా పడుతున్నావే, అలాంటిది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడానికి ఎంత కష్టం పడాలి, దీనికంటే ఎన్ని రెట్లు కష్టపడాలి. కాబట్టి ఎంతో కష్టానికి సిద్ధపడాలి. క్రమశిక్షణకి, ఆత్మ సంయమనానికి, వివేచనకి అర్పితమైనటువంటి జీవితాన్ని గడపాలి. అది ఎంత కష్టమైనా సరే అలా గడపాల్సిందే. కాబట్టి ఇది కత్తి మొనకన్నా కూడా పదునైనటువంటిది అని చెప్పడం జరిగింది. అయితే కత్తి యొక్క
అంచు బాగా పదును పెట్టినటువంటి కత్తి యొక్క అంచు ఎలా ఉంటుంది? బాగా పదునుగా ఉంటుంది. ఒకరు చేయి కనుక తగిలితే చాలు అలా కోసుకుపోతుంది. దాని మీద కాలు కనుక పెట్టావా సర్రును తెగిపోతుంది, రక్తం గారుతుంది. కానీ అదే కత్తి అంచు మీద ఒక చీమని కనుక పొమ్మన్నాం అనుకోండి, హాయిగా పోతుంది. ఏమైనా తెగుద్దా? దానికి ఏమైనా బాధ కలుగుద్దా? ఏమీ లేదు. అదే కత్తి అంచు మీద చీమ హాయిగా వెళ్ళిపోతుంది. ఎందుకని? చీమ సూక్ష్మమైనటువంటిది, మనమేమో స్థూలమైనటువంటి వాడు. కాబట్టి సూక్ష్మమైనటువంటిది కనుక అయితే అలా తేలిగ్గా వెళ్ళొచ్చు. అదేవిధంగా మనం కూడా స్థూల బుద్ధితో కనుకుంటే ఈ మార్గం చాలా కష్టం. కానీ సూక్ష్మ బుద్ధితో కనుకుంటే ఈ మార్గంలో హాయిగా ప్రయాణం చేయొచ్చు. అందుకని నిన్నటి మంత్రంలో చెప్పుకున్నాం, సూక్ష్మమైనటువంటి బుద్ధి, ఏకాగ్రమైనటువంటి బుద్ధి కావాలా, సూక్ష్మయా వ్యగ్రయా అని చెప్పుకున్నాం. సూక్ష్మమైనటువంటి బుద్ధి, ఏకాగ్రమైనటువంటి బుద్ధి కావాలి అని చెప్పుకున్నాం. ఒక నర్తకి నాట్యం చేస్తూ తల మీద నీటి కలశం పెట్టుకొని నాట్యం చేస్తుంది. ఆ నాట్యం చేసేటప్పుడు తాళానికి సంబంధించినట్టుగా పద విన్యాసం చేస్తూ ఉంటుంది. కానీ నెత్తి మీద ఉన్నటువంటి ఆ కలశంలో నుంచి నీటి చుక్క కింద పడదు, ఆ కలశము కింద పడదు. మరి ఆ పాటకి అనుగుణంగా, తాళానికి అనుగుణంగా ఆ నాట్యం చేస్తూనే ఉంటుంది. కానీ అదే మనల్ని గనక ఊరికనే నీటి కలశం పైన పెట్టుకొని అలా ఊరికి అటు ఇటు 4 సార్లు నడవండి అని అంటే మనం ఒక చేయి కాదు 2 చేతులు పట్టుకొని గట్టిగా పట్టుకొని పడుద్దేమో లేకపోతే నీళ్ళేమైనా కింద దొరుకుతాయేమో అని భయంగా అడుగులేస్తాం. అడుగు వేసినప్పటికీ ఆ భయంతో పడతాయి నీళ్ళు. కారణం ఏమిటి అని అంటే ఆమె సూక్ష్మమైనటువంటి బుద్ధి కలిగి ఉంటుంది. ఏమిటా సూక్ష్మమైనటువంటి బుద్ధి అని అంటే, అదిగో ఈ నెత్తి మీద ఉన్నటువంటి కలశం, దాన్ని చేత్తో పట్టుకోకూడదు, ఆ కలశంలో నిండా నీళ్లు ఉన్నాయి, ఆ నీరు కింద పడకూడదు, అదిగో తాళం, ఆ తాళానికి అనుగుణంగా తన యొక్క పద విన్యాసం ఉండాలా. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసి ఆ సూక్ష్మమైనటువంటి బుద్ధితో ఎప్పుడు ఏ రకమైనటువంటి పద్ధతిలో ఆ విన్యాసం చేయాలనో అవన్నీ కూడా తెలుసుకొని ఉంటుంది. అందుకనే ఆమె చాలా తేలిగ్గా ఉంటుంది, మనకి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మన బుద్ధిని కనుక సూక్ష్మం చేసినట్లయితే ఈ కత్తి లాంటి ఈ మార్గంలో మనం కూడా హాయిగా ప్రయాణం చేయొచ్చు. ప్రతి సూక్ష్మమైనటువంటి కదలికని పసిగట్టినటువంటి నర్తకిలాగా మనం కూడా ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచన చేయవచ్చు. కనుక అర్హతని సంపాదిస్తే ఏది కూడా కష్టం కాదు. సాధన వదలకుండా చేస్తే అసాధ్యమేది కాదు. అందుకనే మన వాళ్ళు అంటారు, సాధనమున పనులు సమకూరు ధరలోన అని అంటారు. సాధనమున పనులు సమకూరు ధరలోన. ఎటువంటి పని అయినా సరే సాధనతో పని అవుతుందన్నమాట. మొట్టమొదటి రోజున కొత్తగా కాపరానికి వచ్చినటువంటి కోడలు వంట చేయమనంటే పాపం ఇంటి దగ్గర పొట్టింటి దగ్గర సరిగ్గా చేయకుండా ఉంది, అంతా గజిబిజిగా ఉంటుంది. ముందేం చేయాలో వెనకేం చేయాలో తెలియదు. కానీ 10 రోజులు కాస్త నేర్చుకున్న తర్వాత ఏమవుద్ది, ఎవరు చెప్పాల్సినటువంటి పనిలే చక్కగా చేసేస్తుంది. ఏమిటి అని అంటే అదే సాధన. మరి సర్కస్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ తీగ మీద నడుస్తూ ఉంటారు, పైన గొడుగు లాంటిది పట్టుకొని ఆ తీగ మీద నడుస్తూ ఉంటారు. ఎలా నడవగలుగుతున్నారు? మనం కింద నడవటానికే పడతామేమో అని భయమే, మరి వాళ్ళు తీగ మీద ఎట్లా నడుస్తున్నారు? అదే సాధన. కనుక సాధన మన పనులు సమకూరు ధరలోన అన్నారు. కనుక మొత్తం మీద ఇది చాలా కష్టమైనటువంటి మార్గము అని చెప్పటంలో ఉపనిషత్ ఋషుల యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఇది చాలా కష్టం కనుక నిన్ను వదిలేయండి అని అర్థం కాదు. ఇది చాలా కష్టమైనటువంటిదని తెలుసుకొని దానికి తగినటువంటి అర్హతను సంపాదించి మీరు కదలండి. ఆ అర్హత ఏమిటనంటే మీ బుద్ధిని సూక్ష్మం చేసుకోవటమే అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది శృతి యొక్క భావం. కాబట్టి ఈ మార్గం ఎంతో కష్టమైనటువంటిది కనుక మనం కూడా చక్కగా సాధన చేయాలి, బుద్ధిని సూక్ష్మం చేయాలి. అప్పుడే మనం అర్హతను సంపాదిస్తాం. అర్హతను సంపాదిస్తే మనం సరైనటువంటి మార్గంలో ప్రయాణం చేయగలుగుతాం అనేటువంటి విషయం మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తుంది. ఈ మంత్రం సామాన్యమైనటువంటి మానవులతో సహా అందరికీ కూడా అత్యద్భుతంగా ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి మంత్రం. అందుకని ఈ మంత్రాన్ని మరి పునశ్చరణ చేసుకుంటూ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మరి ఈ కత్తి మీద సాములాగా మరి ఈ మార్గంలో ప్రయాణించి చేరుకోవాల్సింది ఎక్కడికి అనేటువంటి విషయాన్ని తర్వాత మంత్రం చెప్తా ఉంది. ఆ మంత్రం చూడండి.
అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథా రసం నిత్యమగంధవచ్చయత్ అనాద్యనంతం మహతః పరం ధ్రువం నిచాయ తన్మృత్యుముఖాత్ ప్రముచ్యతే. యత్ ఏది, ఇక్కడ పదాలన్నీ కూడా ఎట్లా వాడారు చూడండి. అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం అని చక్కగా ఈ పదాలన్నీ కూడా వాడేశారు. అంటే యత్ ఏది అశబ్దం శబ్దానికి అతీతమైనటువంటిదో, అస్పర్శం స్పర్శకు అతీతమైనటువంటిదో, అరూపం రూపానికి అతీతమైనటువంటిదో, అరసం రుచికి అతీతమైనటువంటిదో, అగంధం గంధానికి అంటే వాసనకు అతీతమైనటువంటిదో, శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి 5 కూడా ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలు. ఈ 5 విషయాలకి వేరైనటువంటిది ఏదైతే ఉందో ఏది ఆత్మ. కాబట్టి ఆ ఆత్మ ఎలాంటిదనంటే ఈ పంచ విషయాలకి కూడా అతీతమైనటువంటిది. అంతేకాకుండా అవ్యయం నాశనం లేనటువంటిదో, నిత్యం నిత్యమైనటువంటిదో, అనాది అనంతం అనాది అనంతం మొదలు లేదు చివర లేదు, అనాది ఆది లేదు, అంతం అనంతం అంతం లేదు. కాబట్టి మొదలు చివర లేనటువంటిదో, మహతపరం మహత్ కన్నా వేరైనటువంటిదో, ధ్రువం స్థిరమైనటువంటిదో, స్థిరమైనటువంటి స్థిర ప్రతిష్టమైనటువంటిదో, తత్ దానిని నిచాయ సాక్షాత్కరించుకొని ఆ ఆత్మని సాక్షాత్కరించుకొని మృత్యుముఖాత్ మృత్యుముఖం నుంచి ప్రముచ్యతే విడవబడుతున్నాడు. కాబట్టి ఎవరైతే ఈ మార్గంలో ప్రయాణం చేస్తున్నారో అటువంటి వాడు ఆత్మ సాక్షాత్కారం పొంది మృత్యుముఖం నుంచి విడవబడుతున్నాడు. మృత్యుముఖం అని అంటే మృత్యు అని అంటే చావు కదా, చావు లేకుండా పోతాడనే కాదు. జనన మరణ రూప సంసారం, చావు లేకుండా పోతాడనంటే ఇప్పుడు మాత్రం ఒక్కసారి కొత్త చావు పుట్టాం కాబట్టి, ఇక తర్వాత మాత్రం ఉండదు. ఎందుకంటే పుట్టుకే ఉండదు, పుట్టుక లేదు కాబట్టి చావు లేదు. అది మృత్యుముఖం నుండి తొలగిపోవటం అంటే శాశ్వతంగా మృత్యుముఖం నుంచి తొలగిపోవటం అని అర్థం. పరిమితమైనటువంటి ఈ జగత్తుని వర్ణించడానికి ఓ భాష ఉంది. ఈ జగత్తులో దేని గురించి అయినా చెప్పాలంటే భాష ఉంది. చెప్పచ్చు, కొలతలు చెప్పచ్చు, తూకాలు చెప్పచ్చు, ఏదైనా ఒక వస్తువుని చూసి దాన్ని వర్ణించి చెప్పచ్చు, మరి కెమిస్ట్రీలో ఫార్ములాలు చెప్పచ్చు. ఇట్లా ఏదైనా సరే దాన్ని గురించి చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఉన్న సమస్తాన్ని గురించి కూడా చెప్పచ్చు. కానీ పరిమితులు లేనటువంటి ఆద్యంతములు లేనటువంటి పరమాత్మను గురించి కనుక చెప్పాలి అని అంటే దానికి భాష లేదు. కారణం ఏమిటనంటే అది ఇంద్రియ అగోచరమైనటువంటిది, ఏ ఇంద్రియానికి అందేది కాదు. అందువల్ల దాన్ని చెప్పడానికి భాష లేదు. ఆత్మని వర్ణించేటువంటి భాష ఏమిటంటే ఆత్మ భాషే. ఆత్మ భాష అంటే ఏమిటంటే మౌన భాష. కాబట్టి ఆత్మని వర్ణించాలంటే ఆ మౌన భాష తప్ప రెండవది లేదు. మరి ఏమండి మీరేదో చెబుతారు కదా అని మేము కూర్చున్నాము, మీరు మౌన భాష అని 2 పెదాలు బిగించుకొని కూర్చుంటే మాకెట్ట తెలుసుద్దండి అని అంటే అలా చెప్పటానికి వీలు లేనటువంటి భాషయే లేనటువంటి ఆ ఆత్మని గురించి ఏదో ఒక రకంగా చెబితే తప్ప తెలియదు. కాబట్టి అలా చెప్పటం కోసం వేదాంతంలో ఒక పద్ధతి ఉంది. ఏమిటా పద్ధతి అని అంటే నేతి నేతి నేతి. నేతి నేతి అని అంటే నెయ్యి నెయ్యి అని కాదు. నేతి నేతి అని అంటే నా ఇతి నా ఇతి నా ఇతి అంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదని చెప్పడం. ఏదైతే నీకు తెలుసో దాన్నల్లా కాదు కాదు కాదని చెబితే ఆ అయిందేదో తెలిసిపోద్ది. దీనికే మనకి ఒక ఉదాహరణ కూడా చెప్పుకుంటాం. ఏమిటది? అదిగో సీతారామ లక్ష్మణులు అరణ్యానికి పోయినప్పుడు మునీశ్వరులందరూ కూడా వీళ్ళని దర్శించుకోవాలి, రాముడిని సీతని దర్శించుకోవాలని పరుగులు తీసుకుంటా వచ్చారట. అలా పరుగులు తీసుకుంటా వస్తే మునులు మునిపత్తులు అందరూ పరుగులు తీసుకుంటా వచ్చి అక్కడ కూర్చొని ఉంటే ఈ రామలక్ష్మణులు సీతాదేవి కూర్చొని ఉన్నారు. రామలక్ష్మణులు ఇద్దరు కూడా కొప్పులు పెట్టుకొని వెల్లంపులు ధరించి ఉన్నారు. ఇద్దరూ ఒక రకంగానే ఉంటారు. మరి ఇక మిగిలినటువంటి మునీశ్వరులందరూ కూడా కొప్పులు పెట్టుకొనే ఉంటారు.
అందుకని అందరూ ఒకే రకంగా అలా ఉన్నారు. సరే పాపం సీతాదేవి పక్కన చేరారు కొంతమంది. అమ్మ, ఎవరు నీ భర్త రాముడు అని అన్నారు. ఆ కాలంలో కనుకైతే భర్తని అట్లా వేలు పెట్టి చూపించకూడదు, పేరు చెప్పకూడదు. ఈ కాలంలో కనుకైతే పేరుతోటే పిలిచేది, కానీ ఆ కాలంలో మాత్రం అట్లా పేరు కూడా చెప్పకూడదు. అందుకని అలా వేలు పెట్టి చూపించకూడదు కనుక ఆ మౌనంగా ఉంది. మరి మౌనంగా ఉంటే ఎట్ట తెలుసుద్ది? ఇప్పుడు మనం కూడా ఆత్మను గురించి చెప్పాలంటే మౌనంగా ఉంటే మాకు తెలియదు కదండి అంటారు కదా మీరు. అందుకని అట్లనే వాళ్ళు కూడా మౌనంగా ఉంటే తెలియదు కాబట్టి అందుకని వాళ్ళే అంటున్నారు, అతడా 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 అందరు అయిపోయిన తర్వాత చివరి ఒక ఆయన మిగిలాడు. ఇక ఆయనే లేని అర్థం చేస్తుంది. అదిగో అదే ప్రకారం ఇక్కడ కూడా ఏమిటంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దాన్ని కూడా మనం వర్ణించి చెప్పొచ్చు, కానీ పరమాత్మను వర్ణించడానికి వీలు లేదు. ఎందుకంటే పరమాత్మ ఇంద్రియాలకు అగోచరమైనటువంటి వాడు, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు, సర్వవ్యాపకమైనటువంటి వాడు, ఇంద్రియాలకు అగోచరమైనటువంటి వాడు. మరి అటువంటి పరమాత్మను గురించి చెప్పాలి అంటే మౌన భాష కనుక, మౌన భాష కనుకైతే మనకు అర్థం కాదు కనుక దాన్ని ఎలా చెప్పాలంటే నా ఇతి నా ఇతి నా ఇతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని తోసేసుకుంటా పోతే మిగిలిందేదో అదే పరమాత్మ. ఆ పద్ధతిలో మాత్రమే పరమాత్మను చెప్పడానికి వీలవుద్ది. అందుకనే శృతిమాతకి ఇంతకన్నా మార్గాంతరం లేక ఆ మార్గంలోనే ఇక్కడ కూడా శృతిమాత ఈ మంత్రంలో చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉంది? అశబ్దం, అస్పర్శం, అరూపం ఇలా చెప్తా ఉంది. అంటే శబ్దం కాదు, స్పర్శ కాదు, రూపం కాదు, రసం కాదు, గంధం కాదు, అది కాదు అది కాదు అది కాదు అది కాదు. అశబ్దం, శబ్దం కాదంటే ఒకదాని గురించి తెలుసుకుంటే ఐదు తెలుస్తుంది. శబ్దం కాదంటే ఏమిటి? శబ్దాన్ని వినేది చెవి, శబ్దాన్ని కోరేది చెవి. చెవే శబ్దాన్ని కోరుతుంది, శబ్దాన్ని వింటుంది. శబ్దం ఉంటేనే అది పనిచేసేది చెవి, శబ్దం ఉంటేనే పనిచేస్తుంది చెవి. కాబట్టి శబ్దమే చెవి. సరే, బాగానే ఉందండి. మరి ఆత్మ సంగతో? ఆత్మ శబ్దాన్ని వినేది కాదు, శబ్దాన్ని కోరేది కాదు, శబ్దం ఉంటేనే ఉండేది కాదు. శబ్దం ఉన్నా లేకపోయినా ఆత్మ ఉంటుంది, కానీ శబ్దం లేకపోతే చెవి లేదు, రూపం లేకపోతే కన్ను లేదు. కనుక ఈ శబ్దం అనేటువంటిది ఈ చెవికి సంబంధించిందే కానీ ఆత్మకి సంబంధించినటువంటిది కాదు. అందువల్ల ఆత్మను ఏమన్నారంటే అశబ్దం అన్నారు. ఇదే విధంగా అరూపం, అలాగనే అస్పర్శం, అగంధం, ఇలా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ ఈ ఐదు కూడా కానటువంటిది ఆత్మ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు కరెంట్ ఉందనుకోండి, కరెంటుని గురించి చెప్పాలి. లైట్ని గురించి చెప్పమంటే ఆ లైట్ అండి తెల్లగా వెలుగుద్దండి, ఇంత పొడుగుందండి, అదిగో ఆ ఫ్యాన్ ఉందండి చక్కగా తిరిగి గాలి ఇచ్చుద్దండి, ఇదిగో ఈ లైట్లు ఉన్నాయండి ఇంతంతే ఉంటాయండి, తెల్లగా వస్తుందండి కాంతి అని ఇలాగ ఏదేదో చెప్తూ ఉంటాం. కరెంటుని గురించి చెప్పండి అంటే ఏం చెప్తాం కరెంటుని గురించి? ఇప్పుడు లైట్ అయితే వెలుగుతుంది అని అంటాం, కరెంటు వెలుగుద్దా? ఆహా, వెలగదు. అందువల్ల కరెంటు వెలగదు, కానీ కరెంట్ ఉంటేనే లైట్ వెలుగుద్ది, కరెంట్ ఉంటేనే లైట్ వెలుగుద్ది. అదేవిధంగా ఆత్మ వినదు, కానీ ఆత్మ చైతన్యం ఉంటేనే చెవి వింటుంది, ఆత్మ చైతన్యం ఉంటేనే చెవి వింటుంది. ఆత్మ చైతన్యం లేకపోతే చెవి పనిచేయదు, కన్ను పనిచేయదు, ముక్కు పనిచేయదు, నాలుగు పనిచేయదు, చర్మం పనిచేయదు, ఏవి పనిచేయదు. కాబట్టి ఇదిగో ఆ ప్రకారంగా ఆ కరెంటుని గురించి ఎట్లయితే మనం చెప్పుకుంటాం అదే ప్రకారంగా ఆత్మ అనేటువంటిది కూడా అలా వీటికి అతీతమైనటువంటిది. అంతేకాకుండా అవ్యయం, నిత్యం, ఆద్యంతరహితం అన్నారు. అవ్యయం అంటే నాశనం లేనటువంటిది. నిజంగా ఇంద్రియాల ద్వారా గ్రహించేటువంటిది ఏదైతే ఉందో అవన్నీ కూడా నశించాయి, కానీ ఆత్మ ఇంద్రియాల ద్వారా గ్రహించేటువంటిది కాదు. కాబట్టి ఇంద్రియాలు ఉన్నా ఇంద్రియాలు లేకున్నా ఆత్మ మాత్రం ఎప్పుడు ఉండేది. అందువల్ల ఆత్మ అవ్యయం, నాశనం లేనటువంటిది. అంతేకాదు ఆత్మ అసలు పుట్టుక లేనిది. పుట్టుక లేకపోతే సావు ఎట్లా ఉంటుంది? ఏదైనా పుట్టింది చచ్చుద్ది కానీ అసలు పుట్టకపోతే సావు ఎట్లా ఉంటుంది? అందుకని పుట్టుక లేదు, సావు లేదు, అజం అవ్యయం. మరి అజము అవ్యయం, పుట్టుక సావు రెండు లేకపోతే దాన్ని ఏమంటారు? నిత్యం, అంటే శాశ్వతంగా ఉండేటువంటిది. అంతేకాకుండా ఆద్యంతరహితం,
ఇది ఎప్పటి నుంచి ఉందండి ఆత్మ? నువ్వు ఎప్పటి నుంచి అని చెప్పావు, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉందండి అని చెప్పావు అనుకో, అంటే అంతకుముందు లేదనా? కాబట్టి అంతకుముందు లేదు అని అంటే అప్పుడు పుట్టినట్టేగా, మరి దానికి పుట్టుక లేదంటున్నావుగా. అందువల్ల అది ఎప్పటి నుంచి ఉందనంటే ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదనంటే అది అసలు ఇప్పటి నుంచి ఉందని చెప్పడానికి వీల్లేదు, అది ఎప్పుడూ ఉండేది. అలాగనే అనంతం ఎప్పటిదాకా ఉంటుందండి ఆత్మ? ఈ సృష్టి ఎప్పుడు దాకా ఉంటుందంటే చెప్పొచ్చు, బ్రహ్మదేవుడు ఎప్పుడు దాకా ఉంటాడని చెప్పొచ్చు. కానీ ఈ ఆత్మ పరమాత్మ ఎప్పుడు దాకా ఉంటాడంటే పరమాత్మ ఎప్పుడూ ఉంటాడు. అసలు ఉండేది ఆయనే, ఈ మొత్తం ఆయనలో కల్పితం అంతే తప్ప సత్యం ఏమిటనంటే పరమాత్మ. అందువల్ల ఆయన ఆద్యంతరహితం అన్నాడు. ఇక మరొక విషయం ఏమిటంటే ఆత్మ మహత్తు కన్నా శ్రేష్టమైనటువంటిది అన్నాడు. ఈ విషయం ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, ఇంతకుముందు మంత్రాలు చెప్పుకున్నాం. మహత్తు, అవ్యక్తం ఈ రెండు కూడా సమిష్టి. మహత్ అనేది అవ్యక్తం అనేది రెండు సమిష్టి. ఆ రెండు కూడా ఆత్మ మీద ఆధారపడ్డాయి. అందువల్ల ఆత్మ మీద ఆధారపడ్డాయి కనుక ఆ రెండిటికి కూడా ఆత్మకి ఏ సంబంధం లేదు. అవి రెండు ఉన్నా ఆ రెండు లేకపోయినా ఆత్మ శాశ్వతంగా ఉండేటువంటిది. ఇక మూడవది ధ్రువం అన్నారు. అంటే ఆత్మ స్థిర ప్రతిష్టం, ఆత్మ ఒక్కటే సత్యం, ఏ మార్పులు లేనటువంటిది. మరి ఇటువంటి ఆత్మని ఎవరు సాక్షాత్కరించుకుంటారో, ఇదిగో ఇంతకుముందు చెప్పినటువంటి మార్గం ద్వారా, నిన్న మనం చెప్తున్నాం ఆ మంత్రంలో చెప్పినటువంటి మార్గం ద్వారా ఎవరైతే ఆత్మ వైపుకు ప్రయాణం చేసి ఆత్మని అందుకొని ఆత్మని సమీపించి ఆత్మతో ఐక్యమై ఆత్మగా ఉండిపోతారో అదే ఆత్మ సాక్షాత్కారం. అటువంటి ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నట్టయితే అటువంటి వాళ్ళు మృత్యుముఖం నుంచి విడుదల పొందుతారు అని ఈ మంత్రంలో చెప్పడం జరిగింది. అంటే నిరంతరము సాధన చేసినటువంటి సాధకుడు అటువంటి పరమాత్మతో ఐక్యమై తన యథార్థ స్థితిలో, ఆత్మస్థితిలో, పరమాత్మ స్థితిలో అలా నిర్లిప్తంగా కేవలంగా అలా ఉండిపోతాడు. అతడే అమరుడు, అతడే జనన మరణాలు లేకుండా ఉండేటువంటి వాడు, మృత్యుముఖం నుంచి దాటినటువంటి వాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే ఒక సాధకుడు ఆత్మతో ఎందుకు ఐక్యం కావాలండి? అసలు ఏమిటి అవసరం? మనం ఇట్లానే ఉంటే బాగానే ఉంటుందిగా, ఈ కష్టం అంతా లేకుండా హాయిగా తింటా తిరుగుతా సంపాదించుకుంటా భోగాలు అనుభవిస్తా ఇట్లుంటే బాగానే ఉంటుంది కదా అని మనం అనుకోవచ్చు. బాగానే ఉంటుంది, అన్నీ బాగుంటే బాగానే ఉంటుంది. కానీ మనకి ఇంకా బాగలేని చాలా ఉన్నాయే ఈ జీవితంలో, అన్ని ఏడుపులు ఉన్నాయే చాలా. ఏదేదో మనం కోరుకున్న దొరకలేదని ఏడుపు, మనకి దొరికినటువంటిది మనకు దూరమైందని ఏడుపు, మరి ముసలితనం వస్తే ఏడుపు, వృద్ధాప్యం రోగాలు వస్తే ఏడుపు, మరి చావంటే ఏడుపు, లేదా తన వాళ్ళు ఎవరైనా తనకు దూరం అయితే ఏడుపు, శత్రువులు ఎవరైనా ఉంటే భయం, మరి ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ లేకుండా ఉంటే బాగానే ఉండేది. మరి ఇవన్నీ కూడా పోవాలి అనేటువంటి కోరిక ఉంది. అవి పోవటం కోసం ఏదో చిన్న పని చేసి పోగొట్టుకున్నా మళ్ళీ వస్తాయని మనకు తెలుసు. అవి రాకుండా ఉండేటువంటి అవకాశం లేదు. అందువల్ల శాశ్వతంగా ఏ దుఃఖాలు, ఏ బాధలు, ఏ భయాలు ఏమీ లేకుండా శాశ్వత ఆనందం కావాలి మనకి. అదిగో మరి అటువంటి ఆనందం కోసమే నిజంగా ఈ పరమాత్మతో ఐక్యత సాధించాలి. ఫలానా వ్యక్తిని అనేటువంటి విషయం ప్రతిరోజు మనం నిద్రకి ఉపకరించే ముందు మనకుంది. నేను డాక్టర్ని, నేను లాయర్ని, నేను వ్యాపారిని, నేను ఉద్యోగస్తుడిని, నేను పారిశ్రామికవేత్తని, నేను రాజకీయ నాయకుడిని, ఇలాగా నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, ఈ విషయాలన్నీ కూడా మనకి నిద్రపోయే వరకు ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. కానీ ఎప్పుడైతే నిద్రపోయామో నిద్రపోవడంతో ఇది మార్పు వచ్చేస్తుంది. నిద్రపోయిన తర్వాత మర్చిపోతున్నాం. ఇప్పుడు ఒక కళ వస్తుంది, స్వప్నం. ఆ కళలో ఏమవుతుందంటే ఓ ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నావు. ఆ ప్రపంచంలో నిన్ను కూడా నువ్వు సృష్టించుకుంటున్నావు. కానీ ఇక్కడ డాక్టర్ అయితే నువ్వు అక్కడ డాక్టరు కాదు, ఇక్కడ లాయర్ అయితే నువ్వు అక్కడ లాయరు కాదు, ఇక్కడ టీచర్ అయితే అక్కడ టీచరు కాదు. దీనికి ఆపోజిట్ కావచ్చు. ఇక్కడేమో డాక్టర్గా ఉంటే అక్కడేమో రోగిగా ఉండొచ్చు, ఇక్కడేమో టీచర్గా ఉంటే అక్కడేమో విద్యార్థిగా ఉండొచ్చు. అందువల్ల నువ్వు నిద్రపోయినప్పుడు ఆ కళలో మాత్రం ఇక్కడ ఉండేటువంటి స్థితికి వ్యతిరేకమైనటువంటి స్థితి ఉండొచ్చు, ఇంకా అసలు దీనికి సంబంధం లేనటువంటి స్థితి కూడా ఉండొచ్చు. ఎప్పుడైతే అలాంటి స్థితి ఉందో ఆ స్వప్న పురుషుడిగా నన్ను నేనే సృష్టించుకొని ఏవో లేనిపోని బాధ్యతలు నెత్తికెత్తుకొని ఎక్కడెక్కడో తిరుగుతూ ఏవేవో కోరికలతో ఆ కోరికల కోసం ఏవేవో పనులు చేస్తూ ఆ కోరికలు తీరితే సంతోషిస్తూ తీరకపోతే దుఃఖిస్తూ ఎవరన్నా కనుక ఏదన్నా అంటే బాధపడుతూ లేదా ఎవరన్నా కనుక కొడితే ఏడుస్తూ
లేదా ఎవరన్నా చంపితే ఏడుస్తూ, ఇలా రకరకాలైనటువంటి బాధలన్నీ కూడా అదిగో ఆ స్వప్నంలో అనుభవిస్తూ ఉన్నాం. అయితే అప్పుడప్పుడు అన్ని బాధలేనంటే అప్పుడప్పుడు ఆనందం కూడా ఉంటుంది, ఆడుతూ పాడుతూ రకరకాలైనటువంటివి ఉన్నాయి. అయితే ఈ వికారాలన్నీ నాకు ఎందుకండి అనవసరంగా? ఒకసారి ఆలోచించారు ఎప్పుడన్నా? ఈ స్వప్నంలో వచ్చేటువంటి వికారాలు నాకెందుకు? నేను హాయిగా ఆనందంగా పడుకున్నానే, డెవలప్ బెడ్ మీద పడుకున్నాను, ఏసీ రూమ్లో పడుకున్నాను, నాకెందుకు ఈ గొడవంతా? ఎందుకు నేను ఈ కష్టాలు పడాలా? ఎందుకు నేను ఈ దుఃఖాలు పడాలా? ఎందుకు నేను ఈ కూలేడు మాదిరిగా ఉండాలా? ఎందుకు ఈ బొచ్చులు మయ్యాలా? ఎందుకు అడుక్కు తినాలా? నాకెందుకు ఈ కర్మ అని ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకు ఎందుకు అని అంటే నిన్ను నువ్వు మర్చిపోవటం వల్లే, ఇంకేం లేదు. నిన్ను నువ్వు మర్చిపోవటం వల్ల ఇవన్నీ కూడా ఉన్నాయి. మరైతే నువ్వు కనుక మేలుకున్నావు అనుకో, మేలుకుంటే ఏమవుద్ది? మళ్ళీ నీ యథార్థ స్వరూపం నీకు వస్తుంది, అదంతా ఒట్టిదే అనేటువంటి విషయం నీకు అర్థమైపోతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి బాధలు దుఃఖాలు అన్నీ రద్దు. ఇప్పుడు నువ్వు పోలీసువి, ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ నువ్వు, కానీ నిద్రపోయిన తర్వాత నువ్వు దొంగవి, లేదా ఒక కూలీ చేసినటువంటి వాడి, హత్య చేసినటువంటి వాడి కనుక పోలీసులు పరిగెత్తుకుంటూ వచ్చారు. అలా పరిగెడుతూ ఉంటే ఎప్పుడో చిక్కావు. చిక్కితే తీసుకెళ్లారు, జైల్లో పెట్టారు, కోర్టులో హాజరుపరిచారు, శిక్ష వేశారు. ఓ 7 సంవత్సరాలు శిక్ష వేశారు. ఆ 7 సంవత్సరాల శిక్షను అనుభవిస్తూ ఉన్నావు. వాడు చాలా బాధలు పెడతా ఉన్నారు, జైలు బాధ పెడతా ఉన్నాడు, ఓ కొడతా ఉన్నాడు, నిన్ను తిండి తినలేకపోతా ఉన్నావు. ఇవన్నీ కష్టాలే కదా. ఈ కష్టాలన్నిటికీ విముక్తి ఎప్పుడు? నువ్వు టక్కన మెలకు వచ్చిందనుకో, అంతే. మరైతే ఏమండి, 7 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తే ఇప్పుడు 3 ఏళ్లే కదా అనుభవించింది, మరి మిగతా 4 ఏళ్ళు ఇప్పుడు అనుభవిస్తావా మేలుకున్న తర్వాత? ఆహా, మనకే సంబంధం లేదు, మనం హాయిగా ఆనందంగా. ఇప్పుడు పోలీస్ కావాలంటే నేను పట్టుకుంటాను, కానీ నాకేం అవసరం లేదు. అదే ప్రకారంగా ఆత్మనైనటువంటి నేను, ఆనంద స్వరూపమైనటువంటి నేను ఆ విషయాన్ని మర్చిపోయాను. ఎప్పుడు? ఇదిగో ఈ జాగ్రత్త అవస్థలో, ఈ జాగ్రత్త ప్రపంచాన్ని దాన్ని సృష్టించుకున్నాను. ఈ జాగ్రత్త ప్రపంచాన్ని సృష్టించుకొని అందులో తిరగటానికి ఈ జాగ్రత్త పురుషుడిని సృష్టించుకున్నాను. కాబట్టి ఈ పురుషుడిగా సృష్టించుకొని ఈ జీవితంలో ఉన్నటువంటి వ్యవహారాల్లో ఆడుతూ పాడుతూ తిరుగుతూ కష్టపడుతూ దుఃఖపడుతూ బాధపడుతూ అశాంతితో ఆనందంతో సుఖంతో అన్ని సుఖ దుఃఖాలు అన్నీ అనుభవిస్తూ అనేకమైనటువంటి కష్టాలు బాధలు అనుభవిస్తూ ఉన్నాను. ఈ వికారాలు కానీ, ఈ ఆశలు కానీ, ఈ కోరికలు కానీ, వీటన్నిటితో అలసిపోతూ ఉన్నా. నాకెందుకు ఈ శిక్ష? ఎందుకు మనం ఈ బాధలన్నీ పడాలి? ఒకసారి మనం ఆలోచిద్దాం. అది అక్కడ ఎందుకు పడ్డావు? ఎందుకని అంటే నిన్ను నువ్వు మర్చిపోయావు కనుక. మరి ఇక్కడ ఎందుకు పడుతున్నావు? నీ యథార్థ స్వరూపాన్ని నువ్వు మర్చిపోయావు కనుక ఈ బాధలన్నీ పడుతున్నావు. మరైతే ఈ బాధలన్నీ కనుక తొలగిపోయి నువ్వు హాయిగా ఆనందంగా ఉండాలంటే ఏం కావాలి? ఈ జాగ్రత్త అవస్థల నుంచి మేలుకోవాలి. స్వప్నావస్థలో నుంచి జాగ్రత్త అవస్థలోకి మేలుకుంటే ఆ బాధలన్నీ పోయినట్టుగా ఈ జాగ్రత్త అవస్థలో నుంచి జ్ఞానావస్థలోకి మేలుకుంటే ఇవన్నీ కూడా పోతాయి. అయితే స్వప్నావస్థలో నుంచి మేలుకోవటానికి మనం ఏం కష్టపడక్కర్లా, దానంతా అదే మేలుకు వచ్చింది. కానీ జాగ్రత్త అవస్థలో నుంచి మేలుకొని జ్ఞానావస్థలోకి పోవాలంటే దానంతటి మాత్రం రాదు, ఇక్కడ మనం కష్టపడాలి. ఆ కష్టమే ఇక్కడ చెప్పింది, ఆ మార్గమే మనకి చెప్పింది. ఇదిగో ఈ మార్గంలో నువ్వు ప్రయాణం చేసి అదిగో నువ్వు ఆ ఆత్మస్థితిలోకి నువ్వు రావాలి, నీ స్వస్థితిలోకి నువ్వు రావాలి, నిజంగా నువ్వెవరో ఆ నీవుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇదిగో ఇక్కడ మనకి చెప్పారు. ఇదే మృత్యుముఖం నుంచి విడుదల పొందటం అనంటే. కనుక సమస్తమైనటువంటి దుఃఖాలకి కారణమైనటువంటి ఈ జీవభావం నుంచి, ఈ జాగ్రత్త ప్రపంచంలో ఉన్నటువంటి జాగ్రత్త పురుషుడి యొక్క స్థితి నుంచి మనం కాస్త విడిచిపెట్టి మన యథార్థమైనటువంటి స్థితిలో, ఆత్మస్థితిలో ఆత్మగా అలా ఉండిపోవాలి. అందుకే ఆత్మతో ఐక్యత కావాలంటే ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోవాలి, ఆత్మ వైపుకి ప్రయాణం చేయాలి, ఆత్మని సమీపించాలి, ఆత్మతో ఐక్యం కావాలి, ఆత్మగా ఉండిపోవాలి. ఇలా నానాత్వం నుంచి ఏకత్వానికి వెళ్ళేటువంటి మార్గమే ఆధ్యాత్మ యోగం. ఈ అధ్యాత్మ యోగం అంటే ఏమిటంటే, ఈ యోగం అంటే మార్గం. ఈ అధ్యాత్మ యోగం అంటే ఏమిటంటే ఈ నానాత్వం నుంచి ఏకత్వానికి. ఈ జీవభావం అంతా నానాత్వంతో కూడుకున్నది. దీని నుంచి ఏకత్వం ఏమిటంటే ఆత్మభావన. అదిగో ఆత్మభావన, ఆత్మస్థితి ఏదైతే ఉందో అక్కడికి ప్రయాణం చేయాలి. ఈ మార్గం క్షరస్య ధార, పదునైనటువంటి కత్తి లాంటిది. కానీ ధీరులై ఈ అమరత్వం కోసం ఆ మార్గంలో
తెలివిగా సూక్ష్మమైనటువంటి బుద్ధితో చీమలాగా ప్రయాణం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇంతవరకు ఈ 3వ వల్లి యమధర్మరాజు చెబుతూ అద్భుతమైనటువంటి ఒక విశేషం ఏమిటనంటే, ఈ 3వ వల్లి తర్వాత ఫలశ్రుతి చెప్తున్నారు. అసలు ఉపనిషత్తుల్లో ఫలశ్రుతి దాదాపుగా ఉండదు. ఎక్కడో కొన్ని ఉపనిషత్తుల్లో తప్ప ఫలశ్రుతి అనేటువంటిది ఉండదు. అయితే ఫలశ్రుతి కనుకుంటే ఎప్పుడు చివరిలో ఉంటుంది, అంటే ఆ ఉపనిషత్తు అయిపోయిన తర్వాత ఉంటుంది. కానీ ఇది ఖచ్చితంగా మధ్యలో ఉంది. ఎందుకనంటే మొదటి అధ్యాయం పూర్తి అవుతుంది. ఇప్పుడు ఇంకా 2 మంత్రాలే ఉన్నాయి. ఈ 2 మంత్రాలతో మొదటి అధ్యాయం అంటే 3 వల్లులు పూర్తి అవుతున్నాయి. మళ్ళీ 2వ అధ్యాయంలో 3 వల్లులు ఉన్నాయి. కానీ మొదటి అధ్యాయం పూర్తి కాగానే, అంటే సగం పూర్తి కాగానే ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు? ఏదో గొప్ప విశేషం ఉంది. అదిగో ఆ ఎందుకు చెప్తున్నాడో, ఆ ఫలశ్రుతి ఏమిటో అది మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. అంటే ఈ ఉపనిషత్తుని చెప్పినా విన్నా ఏమిటి మనకి ప్రయోజనం అంటే, కేవలం విన్నందువల్ల, కేవలం చెప్పినందువల్ల, కేవలం విన్నందువల్ల, అర్థం చేసుకున్నందువల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి ఆ ఫలశ్రుతిని చెప్పబోతున్నారు. అదేమిటో మనం రేపు చెప్పుకుందాం.